బిగ్ బాస్ సీజన్ 8లో ఈ ముద్దుల గోలేంటో అసలు అర్థం కావడం లేదు. ఇవాళ పొద్దున్నుంచి ఒకటే మ్యూజిక్, ముద్దు ముద్దు ముద్దు. మొదట రోహిణి గౌతమ్కి ముద్దు పెడతానంటే చీపో అంటూ చిలిపిగా పక్కకెళ్ళిపోతాడు గౌతమ్. తర్వాత టేస్టీ తేజతో ఓపెన్ ఛాలెంజ్కి దిగుతుంది యష్మి. పాతకాలంలో యువరాణులు స్వయంవరం ప్రకటిస్తారు. ఆ స్వయంవరంలో పెట్టిన పరీక్ష నెగ్గిన వాళ్ళతో పెళ్లి చేసుకుని 7 అడుగులు నడుస్తారు. అలానే మన బిగ్ బాస్ సీజన్ 8లో కూడా మన యువరాణి యష్మి ఒక స్వయంవరాన్ని పెట్టింది. అయితే ఇది పెళ్లి కోసం కాదు, ముద్దు కోసం. ఇందులో మాత్రం ఒకే ఒక్క పోటీదారుడు, అది ఎవరో కాదు, ఆకలి రాజ్యపు రాజైన టేస్టీ తేజ. ఇక టేస్టీ తేజ చేయాల్సిన పని ఏంటి అంటే షర్ట్ విప్పేసి పూల్లోకి 10 సార్లు జంప్ చేయాల్సి ఉంటుంది. అలా గనక సక్సెస్ఫుల్గా 10 సార్లు జంప్ చేస్తే యష్మి కిస్ ఇస్తానంటుంది. ఇక యష్మి కిస్ అనగానే మనోడికి ఎక్కడో నరాలు జివ్వుమన్నాయి. వెంటనే లోపలికి వెళ్ళి చొక్కా మార్చుకొని బయటకు వస్తాడు. అయితే పైన ఏమీ ఉండకూడదని చెప్పడంతో షర్ట్ విప్పడానికి సిగ్గుపడతాడు టేస్టీ తేజ. కానీ రోహిణి అండ్ అవినాష్ ఇద్దరు కలిసి షర్ట్ విప్పించి లోపలికైతే తోస్తారు. అలా కింద మీద పడుతూ 10 సార్లు కంప్లీట్ చేసిన తర్వాత ఇక కంప్లీట్ చేస్తాడులే అని యష్మి యాలుక్కాయలు నోట్లో వేసుకుని నవ్వులుతూ ఉంటుంది ఫ్రెష్నెస్ కోసం, ముద్దు పెట్టడం కోసం. అలానే లిప్స్టిక్ కూడా పెట్టుకుంటుంది. తేజాని కళ్ళు మూసుకో ముద్దు పెడతానంటూ అవినాష్ చేత, గౌతమ్ చేత, నిఖిల్ చేత ముద్దులు పెట్టించి పక్కన ఫ్రేమ్లో నించుంటుంది. ఇక నిఖిల్ ముద్దు పెట్టినప్పుడైతే యష్మి ముద్దు పెట్టిందనుకొని మనోడు తెగ సంబరపడిపోయి హడావుడి చేస్తాడు హౌస్లో. తీరా రోహిణి చెప్తుంది, పెట్టింది యష్మి కాదురా నిఖిల్ రా అని. ఊరుకో అబద్ధాలు చెప్పమాకంటాడు టేస్టీ తేజ. వాడి మూతి మీద మీసాలు గుచ్చుకుంటుంటే నీకు మెత్తగా ఎలా అనిపించిందిరా అంటూ ఆట పట్టిస్తుంది రోహిణి. అయితే లాస్ట్కి యష్మి పెడతానంటూ దగ్గర తీసుకొని వేళ్ళకి ముద్దు పెట్టి ఆ వేళ్ళని బుగ్గలకి తగిలిస్తుంది. దీనికన్నా నిఖిల్ పెట్టిందే బాగుందంటే రామమ్మ పెడతా అంటూ నిఖిల్ మళ్ళీ బుగ్గలాగి ముద్దు పెట్టబోతాడు. నువ్వు ఎక్కడ తగులుకున్నారా సామి, రోహిణికి కావాలంటే వెళ్ళి పెట్టుకో అంటాడు నిఖిల్తో. ఇక రోహిణి ఏమో ముద్దు కావాలన్నట్టు సైగ చేస్తుంది నిఖిల్తో. ఇక దాని తర్వాత యష్మి ముద్దు పెడతాను రమ్మని పిలవగా నేనేదో కావాలని టాస్క్ ఆడానే తప్ప మీ దగ్గర ముద్దు తీసుకోవాలని కాదు యష్మి అంటూ టేస్టీ తేజ అయితే అందరి హృదయాలను గెలుస్తాడు. ఈ మాత్రం దానికి ఇంత హైప్ ఇవ్వడం ఎందుకు అంటూ చూసిన వాళ్ళు నాన్ స్టాప్గా బూతులు తిట్టడం స్టార్ట్ చేశారు. ఒక అరగంట సేపు ఆడియన్స్ అందరినీ కూడా ముద్దు పెడుతుందా లేదా అన్నట్టు సస్పెన్స్లో పెట్టి బకరాలను చేశారు. కానీ లాస్ట్లో ఆకలి రాజ్యపు రాజు టేస్టీ తేజ నాకు ఏ ఫీలింగ్స్ లేవు యష్మి, వద్దు, నాకు అవసరం లేదు, నో అని చెప్పేస్తాడు. ఇక దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ అయితే చేసేయండి.